విజయనగరం జిల్లా భోగాపురం రెవెన్యూ అధికారుల తీరు వివాదాస్పదమైంది. ఎయిర్పోర్ట్ అప్రోచ్ రోడ్డు పనులను దంపతులు అడ్డుకున్నారు. తమకు నష్టపరిహారం చెల్లించలేదంటూ జేసీబీ బకెట్లో కూర్చొని నిరసన తెలిపారు. అయితే దంపతులు ఎంతసేపటికి కిందకు రాకపోవడంతో అదే జేసీబీతో పక్కకు తీసుకెళ్లారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన తెలిపిన దంపతులకు ఎంపీ అప్పలనాయుడు క్షమాపణ కోరారు. విజయనగరం జిల్లా భోగాపురం రెవెన్యూ అధికారుల తీరు వివాదాస్పదమైంది. ఎయిర్పోర్ట్ అప్రోచ్ రోడ్డు పనులను దంపతులు అడ్డుకున్నారు. తమకు నష్టపరిహారం చెల్లించలేదంటూ జేసీబీ బకెట్లో కూర్చొని నిరసన తెలిపారు. అయితే దంపతులు ఎంతసేపటికి కిందకు రాకపోవడంతో అదే జేసీబీతో పక్కకు తీసుకెళ్లారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన తెలిపిన దంపతులకు ఎంపీ అప్పలనాయుడు క్షమాపణ కోరారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, నరేష్, విజయనగరం జిల్లా భోగాపురంలోని అంతర్జాతీయ విమానాశ్రయం అప్రోచ్ రోడ్డుకు సంబంధించినటువంటి పనుల్లో అక్కడ రెవెన్యూ అధికారులు అవలంబించినటువంటి తీరు వివాదాస్పదం అయింది. ఆ అప్రోచ్ రోడ్డుకు సంబంధించి ఒక రైతు తాలూకా భూమిని స్వాధీనం చేసుకునేటటువంటి క్రమంలో తమకు రావాల్సినటువంటి డబ్బులు చెల్లించిన తరువాతనే అప్రోచ్ రోడ్డు నిర్మాణం పనులు చేపట్టాలని ఆ రైతు కుటుంబం పట్టుపట్టింది. అయితే అధికారులు తమకు రావాల్సినటువంటి బకాయిలు మొత్తం ఇప్పటికే చెల్లించడం జరిగిందని వాళ్ళు స్పష్టం చేశారు. తమకు రావాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా అందలేదని అక్కడ ఉండేటటువంటి ఆ రైతు కుటుంబం స్పష్టం చేయడం జరిగింది. అయితే అప్పటికే రెవెన్యూ పోలీస్ అధికారులు జేసీబీ తీసుకొని లెవెల్ చేయడం కోసం తీసుకురావడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఉన్నటువంటి జేసీబీ తాలూకా బకెట్ లో ఈ నిరసన చేయడం కోసం ఆ ఇద్దరు దంపతులు కూడా అందులోనూ కూర్చొని ఉన్నారు. పనులు ఎట్టి పరిస్థితిలో జరపనివ్వమని వాళ్ళు స్పష్టం చేయడం జరిగింది. అయితే ఎప్పటికీ వారు అక్కడి నుండి కదలకపోవడంతో వారు ఉన్నటువంటి జేసీబీ బకెట్ తో పాటు అలా తీసుకొచ్చి ఆ పక్కన ఉండేటటువంటి ప్లేస్ లో వారిని దించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఇటువంటి చేష్టలు అనేటటువంటివి తప్పని ఆ రైతును ఒప్పించవలసింది పోయి ఇలా చేయకూడదని జిల్లా కలెక్టర్ రామచంద్ర రెడ్డి రెవెన్యూ అధికారులపై సీరియస్ అయ్యారు. అదేవిధంగా ఎంపీ కలిసిట్ అప్పలనాయుడు కూడా ఆ దంపతుల్ని క్షమాపణలు కోరారు. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.